యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో భారీ పేలుడు జరిగింది. ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో 7 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా కనకయ్య అనే కార్మికుడు మృతి చెందారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భారీ శబ్దం పేలడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఎమర్జెన్సీ సైరన్ మోగించి కంపెనీ యాజమాన్యం కార్మికులను అలర్ట్ చేసింది. కాగా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పేలుడు జరిగిందని కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో 7 కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కార్మికుడు ఆల్రెడీ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఎంతమందికి గాయాలయ్యాయి? ప్రమాదానికి గల కారణాలేంటి? కుమార్, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో ఒక్కసారిగా ఉలికిపాటు గురైంది. ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈరోజు బాంబులాగా ఒక రియాక్టర్ వేలింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ రోజు మొదటి షిఫ్ట్ లో దాదాపు 80 మంది కార్మికులు కంపెనీలో పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా రియాక్టర్ లో ఆ ఒత్తిడి పెరిగి, ఉష్ణోగ్రత ఒత్తిడి పెరిగి దాంట్లో మెయింటెనెన్స్ సరిగా లేక ఒక్కసారిగా బాంబులాగా రియాక్టర్ పేలింది. దీంతో కనకైనటువంటి ఒక వ్యక్తి బచ్చన్నపేట సంబంధించినటువంటి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక 7 తీవ్రంగా గాయాలని మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్పే దాని ప్రకారం మరొక 5-6 మంది కూడా లోపల చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరిగిందో అని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పేలుడు ధాటికి కంపెనీ ఉన్నటువంటి మొదటి అంతస్తు భవనం అంతా కూడా ధ్వంసం అయిపోయింది, కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో ఈ రియాక్టర్ పేలడంతో కార్మికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. బిక్కుమంటూ అక్కడ పరుగులు తీయడం జరిగింది. కంపెనీ వెంటనే అలర్ట్ సైరన్ మోగించినప్పటికీ కూడా ఏదైతే మొదటి అంతస్తులో ఎవరైతే విధుల్లో ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా అక్కడ చిక్కుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం 7 తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా హైదరాబాద్ తరలించారు. కనకయ్య అయినటువంటి ఒక కార్మికుడు మృతి చెందారు. అతని మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రి తరలించారు. అయితే కనకయ్య కుటుంబానికి అదేవిధంగా గాయపడినటువంటి కార్మికులకు సంబంధించి కూడా న్యాయం చేయాలంటూ ప్రస్తుతం ఆ పెద్దకందుకూరు గ్రామంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు ధర్నా చేస్తా ఉన్నారు. ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈ బాంబు పేలుళ్లు, రియాక్టర్ పేలుళ్లు నిత్యకృత్యంగా మారాయి. 2 నెలల క్రితం కూడా ప్రమాదం జరిగింది, బయటికి పొక్కనివ్వలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీని కంపెనీ పైన, ఆ మెయింటెనెన్స్ పైన తమకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే జిల్లా సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకున్నారు. ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. లోపల మరొక రియాక్టర్లకు అంటుకుంటే ఆ రియాక్టర్ కూడా పేలే ప్రమాదం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఎవరు కూడా సాహసించట్లేదు. పూర్తిగా మంటలు ఆరిపోయిన తర్వాత లోపలికి వెళ్తాం, లోపల పరిస్థితిని అంచనా వేస్తామని కూడా ప్రస్తుతం అక్కడ అడిషనల్ కలెక్టర్ చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా ఉదయం పూట షిఫ్ట్ కు వచ్చినటువంటి కార్మికులు రోజులాగా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఒక్కసారిగా రియాక్టర్ బాంబులాగా పేరు ఒక భీతావహ వాతావరణం అక్కడ సృష్టించింది. ఒక కార్మికుడు కోల్పోయారు, మరొక 7 అక్కడ తీవ్రంగా గాయాలయ్యాయి. కుమార్, అయితే రాము, గతంలో కూడా ఈ ఫ్యాక్టరీలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయా? కార్మికులు ఏమంటున్నారు? గతంలో 2 నెలల క్రితం లోపల ఒక రియాక్టర్ సంబంధించి ఒక ప్రమాదం జరిగి అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం తప్పడంతో అది బయటికి పొక్కలేదని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా రియాక్టర్ పేలి దాదాపు 4 కార్మికులు మృతి చెందారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మెయింటెనెన్స్ సంబంధించి కొంత అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ఈ పారిశ్రామిక సంబంధించిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారు. కార్మికుల ప్రాణాలతో చెరగాటమారుతా ఉన్నారు. కార్మికుల సంక్షేమం గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదని కూడా ప్రస్తుతం అక్కడ ధర్నా చేస్తున్నటువంటి కార్మికులు అక్కడ ఆరోపణ చేస్తా ఉన్నారు. కంపెనీని పూర్తిగా చెక్ చేసి సేఫ్టీ పరంగా అక్కడ ప్రత్యేకమైనటువంటి యంత్రాలు కానీ అత్యధిక సాంకేతికతను ఉపయోగించాలని కూడా ప్రస్తుతం అక్కడ డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే కంపెనీ ముందు, అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ముందు ధర్నా చేస్తా ఉన్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్, ప్రభుత్వం కఠినంగా ఈ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అందులో తయారయ్యేదే బాంబులు కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అనుక్షణం చాలా అక్కడ సాంకేతికను ఉపయోగించాలి. కానీ కంపెనీ యాజమాన్యం ఏది కూడా పట్టించుకోకుండా కార్మికుల ప్రాణాలతో చెరగటం అవుతుందని కూడా ఆరోపణ వ్యక్తమవుతున్నాయి. కుమార్, ప్రస్తుతానికైతే కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఈ ఘటన పట్ల విచారణ చేస్తాం, కంపెనీలో ఎలాంటి లోపాలు ఉన్నాయో వాటిని పైన చర్యలు తీసుకుంటామని కూడా అటువంటి కార్మికులకు భరోసా ఇస్తున్నారు. కుమార్, అయితే రాము, గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కంపెనీ సేఫ్టీ చర్యలు ఎందుకు చేపట్టలేదు? దీనిపై కంపెనీ యాజమాన్యం ఏమంటుంది? అయితే ప్రతి నెల, అదేవిధంగా ప్రతిసారి కూడా కంపెనీలో చెకప్ చేయాల్సి ఉంటుంది.
కంపెనీలో అక్కడ యంత్రాలు, రియాక్టర్లు, కార్మికుల సంక్షేమం సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా ప్రతిసారి కూడా అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పారిశ్రామిక సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కంపెనీ దాదాపు 150 ఎకరాల్లో ఉంటుంది. దాదాపు 3 యూనిట్లు అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పోయినటువంటి రియాక్టర్లు దాదాపు వందలాది రియాక్టర్లు అక్కడ ఉంటాయి. ఆ రియాక్టర్లను ప్రతిసారి కూడా చెక్ చేయాలి. అవి ఎట్లా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, వాటికి సంబంధించినటువంటి ఆ లైఫ్ టైం ఏ విధంగా ఉందని కూడా ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు చెక్ చేయాలి. కానీ కంపెనీకి దగ్గరికి ఒక్కసారి కూడా ఫైర్ అధికారులు రాలేదు, చెకింగ్ చేయట్లేదు, కార్మికుల సంక్షేమానికి పట్టించుకోవట్లేదని కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే ఈ ప్రీమియర్ కంపెనీ సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు ఈ గ్రామం నడిమొట్టులో ఉంటుంది ఈ ప్రీమియర్ కంపెనీ. ఈ కంపెనీలో ఒక్కసారిగా బాంబులాగా రియాక్టర్లు పేరడంతో పెదకందూరు గ్రామం వరకు కూడా ఈ భారీ పేరు శబ్దాలు వచ్చాయి. ఆ గ్రామం అంతా కూడా పొగతో అలుముకుంది. గ్రామస్తులు కూడా ఉలికిపోతారు. ప్రస్తుతం గ్రామస్తులు కూడా అక్కడ చేరుకొని కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ రాము.